హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను రీసెంట్గా డిస్నీ హాట్స్టార్ ఓటీటీలో మంజుమేల్ బాయ్స్ అని ఒక మూవీ చూశాను. ఆడియో తెలుగులో అవైలబుల్గా వచ్చిందనమాట. ఈ సినిమా గురించి చాలా రివ్యూస్ చూశాను, విన్నాను. ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను. ప్రస్తుతం ఓటీటీలోకి రాగానే ఇన్స్టెంట్గా చూడాలనిపించి చూశాను అనమాట. ఇదేంటంటే ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని ఉంది. డైరెక్టర్ మిస్టర్ చిదంబరం. మలయాళం బ్యాక్‌డ్రాప్ అనమాట. కేరళకి సంబంధించిన స్టోరీ. ఒరిజినల్ మలయాళం. దానిలో ఏంటంటే ఒక రిమోట్ విలేజ్ మంజుమేల్ అనే ప్లేస్‌కి చెందిన పిల్లలు బాయ్స్ అంటే మరీ పూర్తి చిన్న పిల్లలు కాదు. యూత్ అనమాట. ఒక యాక్టివ్ యూత్. అందులో చాలామంది ఒక బిలో పవర్టీ లైన్ లాగా జీవిస్తున్న వాళ్ళు, జస్ట్ లోయర్ మిడిల్ క్లాస్‌కి సంబంధించిన వాళ్ళు, రకరకాల చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కానీ వాళ్ళందరూ యూత్ అనమాట. బాగా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండే యూత్. ఏదో ఒకటి సరదాగా మనం ఒక ట్రిప్ ఏసుకుంటే బావుంటుంది అడ్వెంచరస్‌గా అని చెప్పి కొడైకెనాల్ వెళ్ళాలని డిసైడ్ అవుతారు. సరే అందులోనే వాళ్ళ ఫ్రెండ్స్‌కి తెలిసిన ఒక క్యాబ్ మాట్లాడుకొని ఓ 10 మంది విత్ డ్రైవర్‌తో కలిపి 11 మందవుతారు. అందరూ కలిసి బయలుదేరతారనమాట కొడైకెనాల్. కొడైకెనాల్ బయలుదేరి ఇంకా అంతా జోష్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాటలు పాడుకోవటాలు, డాన్స్ చేసుకోవటాలు, ఫోటోలు తీసుకోవటాలు, ఎక్కటాలు, దిగటాలు, ఎగరటాలు, పరిగెత్తటాలు, నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉత్సాహంగా ఉంటారు. ఆ ఉత్సాహంలోనే అక్కడ గుహలుంటాయన్నమాట. గుహల్లోకి వెళ్ళిపోతూ అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి. ఆ గుహల్లో ఎవరు వద్దు అని అనుకున్నా గానీ, వద్దు ఇదంతా బ్లాక్ చేసుంది ఎందుకో ఇటు వెళ్ళకూడదు అనుకున్నా గానీ, ఆ గ్రూప్‌లో ఒకళ్ళిద్దరు ట్రెస్‌పాస్ చేసి ముందరికెళ్ళడానికి ట్రై చేయంగానే, ఆ టీమ్ స్పిరిట్‌తో మిగతా పిల్లలు గూడా ఇంకా ఫాలో అయిపోతారనమాట. ఇంకసలు వాళ్ళకి తెలియకుండా అన్‌కంట్రోలబుల్‌గా ఇంకా ముందరికెళ్ళిపోతూ ఉంటారు ఆ గుహలో. ఆ గుహల్లో వెళ్తూ ఆ జర్నీలో ఏమైతుంది ఇట్లా ఫోటోలు తీసుకోవడం ముందర ముఖ్యంగా ఈ గ్రూప్ ఫోటోలు తీసుకోవటం ఎందుకంటే ట్రిప్ వేసాము. సరదాగా ఫోటోలుండాలి అన్న ఉత్సాహంతో ఫోటో తీసుకోవాలి. అక్కడేదో పెయింట్ డబ్బా ఉంటే వీళ్ళ పేర్లు రాసుకోవటం ఆ కొండ రాళ్ళ మీద. ఇలాంటి యాక్టివిటీల్లో జరుగుతున్నప్పుడు ఆ ఫ్రెండ్స్‌లో ఒకడు సడెన్‌గా కాలు జారి లోయలో పడిపోతాడు. అసలు ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. అసలు అందరికి ఏం జరిగిందో అర్థం గాదు. చూస్తే ఫ్రెండ్ లేడు. ఏమయ్యాడంటే లోయలో ఏమన్నా లేస్తాడేమో అని జెప్పి చూస్తారు. అసలెక్కడ ఏం కనపడదనమాట. లోపలికి ఎంత డెప్త్ ఉందో గూడా మనకు అర్థం గాదనమాట. అలాంటి స్టేజ్‌లో అసలు అందరూ ఇంక ఒక్కసారి షాక్ అయిపోతారు. ఆ షాక్‌లో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళకర్థమవుతుంది ఫ్రెండ్ ఆ లోయలో పడిపోయాడు అన్న విషయం. అసలు ఆ లోయ ఉందో వాడేం కనబడట్లేదు ఆ పిల్లాడు వెళ్ళి కింద పడిపోయిన వాడు. పిలుస్తున్నా వీడు ఆ పేరు పెట్టి పిలిచినా ఎంతసేపు పిలిచినా గానీ ఆ రీసౌండే తప్ప మాటలు వినబడవు. ఇలాంటి స్టేజ్‌లో భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ ఆ విలేజర్స్ దగ్గరికెళ్తే వాళ్ళు గూడా అపాథెటిక్‌గా ఉంటారు. అంటే వాళ్ళేంటంటే అసలది ప్రొహిబిటెడ్ ఏరియా. అదొక మృత్యులోయతో సమానం. అసలక్కడికి మీరెందుకెళ్లారయ్యా అని జెప్పి వీళ్ళనే తిడతారు ఎదురు. సరే అయినా గానీ కొంత పోలీస్ స్టేషన్‌కెళ్ళి రిపోర్ట్ చేస్తే వాళ్ళు వీళ్ళ మీదే కేసు పెట్టాలని మీరే ఎవరో చంపేసుంటారు. లేదా అదొక సూసైడ్ పాయింట్ లాగా కావాలని దూకేసుంటారు. అలాంటి నోషన్స్‌తో ఉండి వీళ్ళనే పనిష్ చేయాలని చూస్తారు తప్ప, వాళ్ళు గూడా ముందుకు రారు. ఇట్లాంటి రకరకాల రీజన్స్ తోటి పైగా అక్కడేంటంటే ఒక సరైన ఎక్విప్‌మెంట్ గూడా మెకానిజం గూడా సరైంది లేదనమాట. ఆ ఏరియా బాగా రిమోట్ అయి ఉండటము, హిల్ స్టేషన్ లాగా ఉండటము, అక్కడ పూర్తిగా విలేజ్ వాతావరణం ఉండటం వల్ల గూడా కారణం గావచ్చు. అలాంటి స్టేజ్‌లో ఈ ఫ్రెండ్స్ అందరూ ఏ విధంగా ఇంకా ఆ అబ్బాయిని బయటికి తీసుకురావడానికి వీళ్ళ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్ ఏ విధంగా జేశారు. వాళ్ళ మధ్యలో వీళ్ళ చిన్నప్పటి మెమరీస్, చిన్నప్పటి ఆటలు, కలిసి ఈత కొట్టటాలు, కలిసి ఆడుకోవటాలు. వీళ్ళేంటి సరదాగా టగ్ ఆఫ్ వార్ అని చెప్పి తాడు కట్టుకొని అటు కొంతమంది, ఇటు కొంతమంది లాగుతూ ఆడుతుంటారు. ఆ ఆట వీళ్ళకి సరదా. ప్రతి ఈవెంట్‌లో వాళ్ళ ఇళ్ళల్లో జరిగే ఈవెంట్స్‌లో కూడా ఆడుతూ ఉంటారు. అదొక సరదా ఆటలు ఇవన్నీ పాపం కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ కళ్ళకి మెమరీస్‌లో వస్తూ ఉంటాయి. అందరూ కలిసి కష్టపడి చాలా ఇట్స్ ఎ అడ్వెంచరస్ సర్వైవల్ థ్రిల్లర్ అనమాట మూవీ. మొదటి హాఫ్ ఎన్ అవర్ మనకి
ఏదో మామూలుగా కామన్‌గా పిల్లలు ఎంజాయ్ జేస్తున్నారు అలా అనుకుంటాం. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పడిపోయాడో అక్కడి నుంచి ఇంకా ఈ ఇంకా మనని గ్రాబ్ చేస్తుందనమాట ఆడియన్స్‌ని. ఇంక అక్కడి నుంచి మనం సీట్‌లోంచి కదలలేం. అట్లా అద్భుతమైన సినిమా. అసలు ఇందులో ఏంటంటే ఒకళ్ళ హీరోలాగా ఎవరిని మనకి ఐడెంటిఫై గారు తొందరగా. అసలు దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఒక మంచి స్టోరీ తీసే విధానం కరెక్ట్‌గా ఉండి, సీనిక్ బ్యూటీ ఉండి అలా ఉన్నప్పుడు అందరూ కమిటెడ్‌గా చేసినప్పుడు అసలు స్టార్ హీరోస్‌తో గూడా పని లేదు. ఒక సినిమా హిట్ అవ్వడానికి అని మనకి అనిపిస్తుంది. ఇంకోటేంటంటే ఇలాంటి టూరిజం ప్లేసెస్‌లో ప్లస్ ప్రొహిబిటెడ్ ఏరియాస్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. ఎందుకంటే వేరే వేరే ఊళ్ళ వాళ్ళొస్తుంటారు. అది కేవలం వాళ్ళ స్టేట్‌కి సంబంధించిన లాంగ్వేజ్‌లోనే రాసుకోకుండా వీలైనన్ని ఎక్కువ లాంగ్వేజెస్‌లో గనక అలాంటివి ప్రొజెక్ట్ చేస్తే బావుంటుందని మనకనిపిస్తుంది. ఇంకో నీతి ఏంటంటే అసలు ఇలాంటి ప్రొహిబిటెడ్ ఏరియాస్‌కి వెళ్ళకూడదు. వెళ్ళినా ఒకవేళ ఎందుకంటే ఒక గ్రూప్‌గా వెళ్ళేప్పుడు మాస్ హిస్టీరియా లాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ ఇలా ప్రమాదాలకు లోనైతారు. అందుకని అలాంటివి మనం చేయకూడదు. ఇంకోటేంటంటే నీతి ఒక ఫ్రెండ్‌షిప్, ఒక టీమ్ వర్క్, ఒక పాజిటివిటీ ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా ఎలా చేయొచ్చు అనేది ఈ మూవీ నిరూపిస్తుంది. చాలా నచ్చింది. అందరూ చూడదగిన సినిమా. ఫ్యామిలీతో చూడదగిన సినిమా. థ్యాంక్ యూ. నమస్తే.